ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మాట్లాడినప్పటికీ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తన వాదనను సమర్థవంతంగా వినిపించినట్లు సమాచారం. అయితే ప్రాజెక్టుపై అభ్యంతరాలున్నాయని కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి వివరించినట్టు తెలిసింది. తెలంగాణ ఇచ్చిన వినతిపై కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన మదింపుల కమిటీ తమకు లేఖ పంపిందని, అభ్యంతరాలన్నింటికీ జవాబు చెప్పినట్లు చంద్రబాబు సమావేశంలో వెల్లడించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీలు వేరైనా తెలుగు వారంతా బాగుండాలి అనేది తన ఆకాంక్ష అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గోదావరిపై గతంలో తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు అనుమతులు లేకుండా నిర్మించినప్పటికీ అభ్యంతరం చెప్పలేదని, బాబ్లీ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్రతో కొట్లాడిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసినట్టు తెలిసింది. ప్రతి ఏడాది 2500 టీఎంసీ నుంచి 3000 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో వృథాగా కలుస్తున్నాయని, అందుకు సంబంధించిన నివేదికను అధికారులకు అందించినట్లు సమాచారం. వ్యాప్స్కోస్ నివేదిక కేంద్ర ప్రభుత్వం వద్దే ఉన్నప్పుడు నీటి లభ్యత గురించి ప్రశ్నించడమేంటని సమావేశంలో కేంద్ర ప్రభుత్వ అధికారులను చంద్రబాబు నిలదీసినట్లు తెలిసింది. వరదల సమయంలో సముద్రంలో వృథాగా కలిసే 180 నుంచి 200 టీఎంసీల నీటిని వాడుకుంటామని చంద్రబాబు అన్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాలకు సంబంధించి సాంకేతిక జలవనరుల శాఖ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు కలిసి కమిటీకి ఏర్పడి ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై ఇచ్చిన నివేదికతో పాటు కేంద్ర జలశక్తి చేసిన సూచనకు తాము ఆమోదిస్తామన్న చంద్రబాబు ఈ విధంగా స్పష్టం చేసినట్లు తెలిసింది. రాయలసీమ సస్యశ్యామలం చేసేందుకు బనకచెర్లను చేపట్టినట్లుగా కూడా వివరించినట్లు సమాచారం. బనకచెర్లకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చినటువంటి ఎజెండా, అట్ ద సేమ్ టైం ఏదైతే కృష్ణా గోదావరి యొక్క నీటి లభ్యత మీద తెలంగాణ ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద చర్చ చేసిన తర్వాతే ఇందులో టెక్నికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ముందుగా టెక్నికల్ పీపుల్, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తోటి కమిటీ వేసుకుని ఒక రోడ్ మ్యాప్ మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఒక మీటింగ్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకోవడం. జలశక్తి సమావేశంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగొద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు తెలుస్తోంది. వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు కలగజేసుకుని తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల ముఖ్యమన్నట్లు సమాచారం. బనకచెర్లని సమావేశంలో చెప్పగానే కేంద్ర జలశక్తి సెక్రటరీ కలగజేసుకుని అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదని అనడంతో టాపిక్ ముగిసినట్టు తెలుస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయిస్తామని, ఇప్పటి ప్రాజెక్టును కన్నయ్య నాయుడు విజిట్ చేశారని సీఎం చంద్రబాబు సమావేశంలో చెప్పినట్లు విశ్వసనీయంగా సమాచారం. సమావేశంలో ఇద్దరి అంగీకారంతో ఆమోదం తెలిపిన వారి గురించి మాత్రమే బయటకు చెప్పినట్టు తెలుస్తోంది.